అంటే వింధ్య గారు మీరు మూవీ ఈవెంట్స్ చాలా తక్కువగా చేస్తూ ఉంటారు. హ్మ్. హ్మ్. మాకు ఎక్కువ చూస్తే సుమ గారు అవును. లేకపోతే ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు కనిపిస్తూ ఉంటారు. హ్మ్. మీరు చాలా రేర్. హ్మ్. ఎక్కడో ఇయర్‌లో ఒక 4 సినిమాలు లేకపోతే 3 సినిమాలకు మాకు కనిపిస్తూ అవును. ఉంటారు. అంటే రీసెంట్‌గా కూడా ఒక 2, 3 సినిమాలకి చూసి హ్మ్. చాలా రోజుల తర్వాత వచ్చారు ఈవిడ వచ్చారు. అన్నట్టు మేము ఫీల్ అయ్యాము. అవును. ఎందుకలా జరుగుతుంది? అంటే ఏదైనా ఒక మూవీ లేకపోతే అప్రోచ్ అయ్యే విధానం నచ్చితేనే మీరు చేస్తారా? లేకపోతే బిజీగా ఉండటం లేదండి. వల్ల నేను 2018 ముందు వరకు నేను బాంబేకి కంప్లీట్‌గా మూవ్ అయ్యే ముందు వరకు నేను రెగ్యులర్‌గా ఇక్కడ మూవీ ఈవెంట్స్ చేశా. హ్మ్. నేను ఇక్కడి నుంచి ఎప్పుడైతే బాంబే షిఫ్ట్ అయ్యానో మన శ్రేయాస్ మీడియా వాళ్ళకి దే హాడ్ ఎన్ ఇష్యూ. దే టోల్డ్ మీ మీరు బాంబే వెళ్ళిపోతే ఎలా అండి? ఆ! అదండి, ఇదండి అని. బట్ నేను ఆ టైంలో స్పోర్ట్స్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి అటు మూవ్ అయ్యాను. ఆ టైంలో మిగతా యాంకర్స్‌కి మెల్లమెల్లగా ఆపర్చునిటీస్ ఇచ్చారు. బట్ ఏదేమైనప్పటికీ ఈవెన్ టిల్ డేట్ ఏదైనా పెద్ద ఈవెంట్ ఉంది అనంటే మాత్రం అది సుమా గారికే వెళ్తుంది ఆబ్వియస్లీ. ఇంకా వేరే యాంకర్స్ ఎవరు కన్సిడర్ చేయరు వాళ్ళు. సో సుమా గారికే వెళ్తది ఆటోమేటిక్ గా. ఇంకా మిగతా వచ్చిన మూవీస్ లోంచి ఓకే నాకు ఇది అయితే నేను బాంబేకి వెళ్లే ముందు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సర్టన్ అమౌంట్ ఇప్పుడు ఒక 1 లాక్ అనుకున్నాం అనుకోండి, అంత అంత చార్జ్ చేసాం అనుకోండి, నేను రిటర్న్ వచ్చేసరికి మరి ఇక్కడ ఏ యాంకర్స్ చేశారు ఎవరు చేశారు నాకు తెలియదు కానీ దాంట్లో 10% కి పడిపోయింది ఇప్పుడు. సో నేను ఆ ప్రైస్ కి చేసి వెళ్ళానే ఇప్పుడు మళ్ళీ వచ్చి నేను ఈ ప్రైస్ కి చేయాలా అనే ఒక క్వశ్చన్ మార్క్ తో కొన్ని రోజులు నేను చేయలేదు, ఈవెంట్సే చేయలేదు. ఇంకా ఇప్పుడు వస్తున్న కొత్త ట్రెండ్ ఏంటంటే నేను కొంతమంది యాంకర్స్ ని ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా నేను ఈవెంట్స్ చేస్తాను, నేను కనిపిస్తే చాలు అని కొంతమంది యాంకర్లు చేస్తున్నారు. సో వాళ్ళు చేస్తున్నప్పుడు వీళ్ళకేంటి మాకు ఈవెంట్ వరకు నడిచిపోయిందా వాళ్ళతో చేయించేసుకుందాం అని వీళ్ళు ఉన్నారు. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ ర్యాట్ రేస్. నాకు ఏదైనా ఒక ఈవెంట్ కరెక్ట్ గా అనిపించింది అది నేను చేయగలుగుతాను, మేబీ నేను అక్కడ ఫిట్ అవ్వగలుగుతాను, మనకి ఏదైనా కొంచెం ఇంపార్టెన్స్ ఉంది అని అనుకుంటే నేను చేద్దామని డిసైడ్ అయ్యా. లేదంటే లెట్ మీ జస్ట్ స్టే అవే ఫ్రమ్ దాట్. ఓకే. మీకు ఇవి మూవీ ఈవెంట్స్ చేయటం కష్టంగా అనిపిస్తదా? లేకపోతే క్రికెట్ హోస్టింగ్ చేయటం కొంచెం క్రికెటే కష్టం అండి. ఆ! ఏంది ఆ మూవీ డిఫరెన్స్ ఈవెంట్స్ ఏంటి? ఏంటంటే మనం ఏదైనా మాట్లాడేయచ్చు. ఒక గ్యాప్ ఏదైనా వచ్చినా కానీ మనం టక టక అని చెప్పి ఏదైనా మాట్లాడేయచ్చు, మనకు నచ్చినట్టు ఉండొచ్చు. బట్ క్రికెట్ అలా కాదు. ఒకసారి ఏదైనా నంబర్ మిస్ అయినా, ఓకే, ఒక స్టాట్ మిస్ అయినా ఒక గానీ పేరు చూసే రాంగ్. జనాలు అంత పిచ్చి వాళ్ళు కాదు. వాళ్ళకి క్రికెటర్స్ అంటే దేవుళ్ళలాగా. సో వాళ్ళకి ప్రతి స్టాట్ తెలుసు, ప్రతి లెక్క తెలుసు. అక్కడ ఒక చిన్న మిస్టేక్ ఏమైనా చేసినా గానీ గాన్. ఈవెన్ మూవీ ఈవెంట్స్ కూడా మనం కాస్ట్ అండ్ క్రూ అందరిని గుర్తుపెట్టుకుని చేసేంత వరకు ఓకే. దాని తర్వాత మధ్యలో కింద వాళ్ళతో ఎవరితోనో మాట్లాడి అది ఏదైనా కానీ మనం బిల్డ్ చేసుకోవచ్చు, దట్ ఈస్ ఫైన్. బట్ క్రికెట్ అండ్ స్పోర్ట్స్ ఆర్ ఆల్వేస్ టఫ్ కంపేర్ టు ఎంటర్టైన్మెంట్. విద్య గారు మొత్తం ఒక 10 ఇయర్స్ కెరీర్ కదా! మీ హోస్ట్, మోడలింగ్ అన్ని కరెక్ట్. ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్. మోర్ దెన్ 10. మోర్ దెన్ దట్. 10 ఈ to 10 12 years. ఇయర్స్‌లో ప్రొఫెషనల్ పరంగా ఎప్పుడైనా మీరు హర్ట్ అయిన సిట్యుయేషన్స్ ఉన్నాయా? ఏదైనా ఒక విషయంలో ఎందుకొచ్చాను నేను అసలు ఈ ఫీల్డ్‌కి చక్కగా ఇంట్లో ఆ టైప్‌లో ఎప్పుడైనా హర్ట్ అయ్యారా? ఎందుకొచ్చాను అని ఫీల్ అవ్వలేదు గానీ, ఆ! బట్ ప్రొఫెషనలీ యెస్, ఆన్ అండ్ ఆఫ్ ఆ ఫీలింగ్ అనేది వస్తూనే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుడ్ డేస్ ఉంటాయి, బ్యాడ్ డేస్ ఉంటాయి వర్క్‌లో. కొన్నిసార్లు పీపుల్ ట్రైయింగ్ టు రీప్లేస్ యూ. అంటే అది మన వర్క్ పరంగా రాదు. కొంతమంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వాళ్ళ ఈగోకి తీసుకుంటారు. ఓహ్! ఈవిడ పెద్ద ఎక్కువ అనుకుంటుందా ఏంటి, ఈవిడని తీసి పక్కన పెడదాం అని చెప్పి వాళ్ళ యాటిట్యూడ్ చూపిద్దాం అని అనుకుంటుంటారు. సో ఐ హావ్ మై వేస్ ఆఫ్ కమింగ్ బ్యాక్ టు థింగ్స్. సో అట్లా కొన్ని సందర్భాల్లో ఎప్పుడన్నా అనిపించినవి ఉంటాయి కానీ బట్ అదర్వైజ్ లేదు. కొన్నిసార్లేమో ఓకే, ఈ అమ్మాయి అంత టాలెంటెడ్ కాదే బట్ బట్ దే ఆర్ స్టిల్ గోయింగ్ విత్ హర్ అని కూడా అనిపిస్తుంటది వేరే వాళ్ళతో. మనకెందుకు రాలేదు అని కూడా అనిపిస్తుంటది. బట్ అది ఎప్పుడు కూడా వర్క్‌కి ఆపేయాలి అని అయితే నేను అనుకోను. నీకేదైతే రాసిపెట్టుందో వాటెవర్ యూ ఆర్ డెస్టిన్డ్ అది చేసుకుంటూ వెళ్ళిపో అంతే చేసుకుంటున్నాను. అని అనిపిస్తది. కానీ అంత కాంట్రోవర్షియల్‌గా లేకపోతే అంత నెగెటివ్ థింకింగ్ ఎప్పుడు రాలేదు చందు. ఓకే. ఎప్పుడు రాలేదు. అంటే ఫస్ట్ నుంచి ఫీల్డ్‌లో మీరు చాలా సీరియస్‌గా ఉంటారు. హ్మ్. అంటే చాలా మందికేంటంటే ఈ ఎంటర్‌టైన్‌మెంట్ బిజినెస్‌కి సంబంధించి ఇంతకుముందు కొంతమంది ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఇక్కడ మనకి ఎవరైతే అవకాశాలు ఇస్తున్నారో వాళ్ళని మనం కొంచెం ఎంటర్‌టైన్ చేసేలాగా హ్మ్. బిహేవ్ చేయాలి. ఎంటర్‌టైన్ చేసేలాగా మాట్లాడాలి కరెక్ట్. అని చెప్తారు. హ్మ్. అండ్ విద్య గారు ఏం చెప్తారు? నేను అస్సలు చేయొద్దని చెప్తా. నేనేం చెప్తానంటే టాలెంట్ ఉంటే ఆ! ఒకవేళ మీకు వాళ్ళతో మాట్లాడాలని ఉందనుకోండి, ఫ్రెండ్‌షిప్ చేయాలని ఉందనుకోండి, వెళ్ళి చేయండి తప్పులేదు. బట్ అవకాశాల కోసం క్లోజ్‌గా ఉండాలి. అవకాశాల కోసం అది నేను చేయలేదు కాబట్టి నాకు తెలీదు. ఎందుకంటే అలా నేను చేయకపోయినా ఇంకా నాకు వర్క్ వస్తుంది అనంటే సమ్‌వేర్ ఎక్కడో ఒక దగ్గర ఒక టాలెంట్ ఉంది. నేను దాన్ని కంటిన్యూ చేస్తున్నానే కదా దాని అర్థం. సో ఇన్ ద సేమ్ వే అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వర్క్ అవుద్ది. కొంతమందేమో మంచిగా ఉండడానికి ట్రై చేస్తారు. కొంచెం ప్లీజింగ్‌గా వాళ్ళతో బావుంటే బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి. నేను అలా ఎప్పుడు ఎవరితో లేను కాబట్టి ఐ డోంట్ రికమెండ్ ఎనీబడీ టు డూ దట్. మీరు కంఫర్టబుల్‌గా ఉంటే ఫ్రెండ్‌షిప్ చేసుకోండి. ఫ్రెండ్‌షిప్ లేదంటే లేదు. చేసుకోవచ్చు. ఓకే. అంతే. ఎప్పుడైనా మీకు అనిపించిందా? నేను ఈరోజు ఈ ఈవెంట్ హ్మ్. చాలా చేశాను. హ్మ్. లేదా ఈరోజు ఈ ఈవెంట్ నేను ఇంకా చేసుంటే బావుండేది. కరెక్ట్. ఎక్కడో కొంచెం తక్కువైంది. అలా అనిపించిన ఈవెంట్స్ ఏమన్నా?
అన్నీ అయ్యా గుడ్ డేస్ ఉంటాయి, బ్యాడ్ డేస్ ఉంటాయి. చాలా బాగా చేశాను అనిపించిన మూమెంట్స్ కూడా ఉంటాయి. ఇన్ఫాక్ట్ రీసెంట్లీ సిఎస్కే చేసిన ఈవెంట్, ధోని ఈవెంట్ అనగానే నాకు అసలు 1 డే ముందు నిద్ర పట్టలేదు. అసలు ఏం చేయాలి, నేను ఇప్పుడు ఏం చేయాలి, ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడగాలి, ఇవన్నీ ఫుల్ ప్లానింగ్ లో ఉన్నప్పుడు కొంచెం టెన్షన్ వేసింది. కానీ బట్ ఈవెంట్ చేసి వచ్చిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి వస్తే చాలా చేసాం. అందులో నాకు బాగా గుర్తుండేది ఓ బేబీ. నేను ఝాన్సీ అక్క చేసాం. నేను సమాంత లాగా, ఝాన్సీ అక్క వాజ్ లక్ష్మి గారు లాగా చేసాం అనమాట స్టేజ్ మీద. అట్లాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చాలా చాలా చేసాం. రీసెంట్ గా బేబీ వరకు, బేబీ కూడా చేసా. సో అన్ని గుడ్ ఈవెంట్స్. కొన్ని సందర్భాల్లోనేమో ఏదైనా తప్పు ఇన్ఫర్మేషన్ అట్లాంటివి ఏమైనా ఇచ్చుంటే ఇది ఇలా చెప్పాను అని. అది నేను చెప్పకపోయినా కానీ అక్కడ మధ్యలో ఈవెంట్ వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు తీసుకొచ్చేసి ఈయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాదు, క్రియేటివ్ ప్రొడ్యూసర్, ఈయన క్రియేటివ్ కాదు ఎగ్జిక్యూటివ్ అని అన్నప్పుడు అటు అటు అయినప్పుడు ఐ ఫీల్ బ్యాడ్. ఓకే, ఇంకా బెటర్ హోంవర్క్ చేసి వెళ్ళాల్సి ఉండేమో. చిన్న మిస్టేక్స్ అంతే, చిన్నవే. బట్ ఎప్పుడు నాకు తెలిసి నా కెరీర్ లో బ్లండర్స్ జరిగింది ఎప్పుడు జరగనే లేదు. ఓకే. అండ్ ఇప్పుడు మన టాలీవుడ్ లో చూసుకుంటే యాంకర్స్ ఉన్నారు, కానీ రెగ్యులర్ గా కనిపించే మీలాంటి యాంకర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు పోస్ట్. కానీ మీ అందరికి మిమ్మల్ని అడిగినా కూడా అదే చెప్తారు, ఇందాక కూడా చెప్పారు సుమక్క అని చెప్పేసి. సో ఎప్పుడైనా సరదాగా సుమా గారు కలిసినప్పుడు అక్క ఏంటక్క అన్ని నువ్వే తీసుకుంటావు, 2-3 మాకు వదలచ్చు కదా, అది డిస్కషన్ వస్తాయా సరదాగా? టీవీ షోలో అలానే సతాయిస్తూ ఉంటాం ఆవిడ్ని. బట్ అడగడం వరకు వేరు. బట్ ఒకవేళ అలాంటి ఆపర్చునిటీ వస్తే ఆవిడలాగా మనం చేయగలుగుతామా, అది కూడా మనల్ని మనం క్వశ్చన్ వేసుకోవాలి. అదొక క్వశ్చన్ నాకు ఎప్పుడు ఉంటుంది. ఓకే, ఈజీ అడగడం ఏముంది. ఇప్పుడు ఎవరైనా కానీ ప్రొడ్యూసర్స్ అంత పెద్ద ఈవెంట్ చేస్తున్నప్పుడు, అంత డబ్బులు పెట్టినప్పుడు, ఎవరైతే యాంకర్ పర్ఫెక్షన్ తోని ఈవెంట్ ని ముందుకు తీసుకెళ్తారో వాళ్ళని తీసుకుంటారు. కానీ ఇప్పుడు మేము వెళ్ళి బ్లండర్స్ చేస్తాం, ఇన్ఎక్స్పీరియన్స్ చూపిస్తాం అంటే ఎవరు తీసుకోరు. సో దట్స్ వై షీఈస్ పర్ఫెక్ట్ ఇన్ హర్ జాబ్ అండ్ షీఈస్ గెటింగ్ దోస్ ఆపర్చునిటీస్. రెండో క్వశ్చన్ ఏమొస్తుందంటే, సుమక్క ఫస్ట్ ఈవెంట్ లో ఎంత పర్ఫెక్ట్ గా ఉండిందా? అలా చేస్తూ వెళ్తూనే కదా అది వచ్చింది. మరి అన్ని ఆపర్చునిటీస్ మిగతా యాంకర్స్ కి వస్తున్నాయా ఈజ్ ఆల్సో అ క్వశ్చన్. సో ఐ హ్యావ్ దిస్ క్వశ్చన్. అట్ ద సేమ్ టైం అన్ని ఆపర్చునిటీస్ వస్తేనే కదా అక్కడి వరకు వెళ్ళగలి. మీరు ఎప్పుడైనా అడిగారా సుమక్కని, అక్క ఇదక్క పరిస్థితి? ఎప్పుడైనా ఇలా లేదండి. షీఈస్ డూయింగ్ హర్ జాబ్ వెరీ వెల్. ఐ వాంట్ హర్ టు డూ మోర్ ఈవెంట్స్. నేను ఎప్పుడు ఆవిడ యాంకరింగ్ అలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటానే కానీ, బట్ నాకు మనసులో ఎప్పుడు అలా లేదు. బట్ ఈ క్వశ్చన్స్ కూడా వచ్చి వెళ్తూ ఉంటాయి అనమాట. అయ్యో, మీరు మనసులో ఏదో పెట్టుకున్నారని నేను అంటలా, సరదాగా కలిసినప్పుడు అందరు యాంకర్స్ అంటూనే ఉంటారు. రీసెంట్ గా మొన్న సుమా అడ్డాకి వెళ్ళాం. సుమా అడ్డాలో కూడా షీ వాజ్ లైక్, మీకు ఒక గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి ఆ టాస్క్ అయిపోయాక షీస్ లైక్, ఓకే నీకు ఒక 5 ప్రీ రిలీజ్ ఈవెంట్, 2 ట్రైలర్ లాంచ్లు అలా అన్నారు. సో అది ఎప్పుడు మేము ఫన్ గా చేస్తూ ఉంటాం. కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే అది ఆవిడ చేతుల్లో లేదు, మా చేతుల్లో లేదు, ఇచ్చే ప్రొడ్యూసర్స్ చేతిలో ఉంటుంది. వాళ్ళకి ఏం కావాలి. ఓకే, వింధ్య గారు మీరు కూడా ఒక హోస్ట్ గా, సీనియర్ హోస్ట్, సుమా గారి దగ్గర నుంచి నేను ఇది నేర్చుకున్నాను, లేకపోతే ఇంకా నేర్చుకోవాలి, లేకపోతే ఆ సుమా గారిలో నాకు ఈ క్వాలిటీస్ అంటే ఇష్టం అని అంటే ఏం చెప్తారు? స్పాంటినిటీ, టైమింగ్. ఎలా వస్తుంది అసలు ఈవిడికి టైమింగ్, ఎలా మాట్లాడతారు ఈవిడ అసలు అని అనిపిస్తా ఉంటుంది అది ఆవిడ దగ్గర. బట్ అట్ ద సేమ్ టైం ఐ ఓన్లీ డోంట్ రేట్ సుమా గారు హై అండి ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఉదయ్ భాను గారు ఇన్ని ఇయర్స్ అయినప్పటికీ కూడా ఆవిడ ఇప్పటికీ కూడా ఇంకా అదే లుక్ లో కనిపిస్తున్నారంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఆ లుక్స్ మళ్ళీ సుమా గారికి వస్తాయా? ఐ డోంట్ థింక్ సో. సో ప్రతి ఒక్కరి దగ్గర ఒక క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ ప్రతి ఒక్కరికి కూడా మనం ఇవ్వాలి, ఆ గుర్తింపు అనేది నాకు అనిపిస్తుంది. ఈవెన్ ఝాన్సీ గారు, ఆవిడకున్నంత ఇంటెలిజెన్స్, ఆవిడకున్నంత నాలెడ్జ్ అబౌట్ థింగ్స్ సొసైటీ ఇంకే యాంకర్కి ఉండదు. సో దే ఆర్ వెరీ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వే. సో ఫర్ మీ ఒక్కళ్ళేం గొప్ప కాదు. సుమక్క అఫ్ కోర్స్ షీఈస్ రూలింగ్ ద ఇండస్ట్రీ రైట్ నౌ. ఆవిడ స్పాంటినిటీతో జనాలకి ఆ ఎంటర్టైన్మెంట్ ఇష్టం కాబట్టి బహుశా షీఈస్ గోయింగ్ దర్. బట్ అగైన్ ఉదయ్ భాను గారి విషయానికి వస్తే, ఆ లుక్స్ ఆవిడ స్టేజ్ మీద నిలబడితే అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. దట్ ఈస్ ఉదయ్ భాను గారు. ఆవిడ వేలో ఆవిడ క్లాస్. ఇప్పుడు మళ్ళీ ఝాన్సీ గారు, ఆవిడ నాలెడ్జ్, ఆవిడకున్నటువంటి సెల్ఫ్ డిసిప్లిన్, ఆవిడ చెప్పేటువంటి థింగ్స్ ఎవరైనా ఫాలో అయితే లైఫ్ లో నథింగ్ లైక్ ఇట్. ఆవిడతో కూర్చొని నాకు కొంచెం సేపు నాలెడ్జ్ షేర్ చేసుకుంటే చాలా కూల్ అండ్ కామ్ గా ఉంటారు ఝాన్సీ అక్క. ఇట్స్ టూ గుడ్. టూ గుడ్. నాకు పర్సనలీ ఆవిడ అంటే ఎందుకో తెలియదు, యాజ్ అ హ్యూమన్ నాకు ఆవిడ అంటే చాలా ఇష్టం. ఓకే. అండ్ ఇప్పుడున్న యాంకర్స్ చూసుకుంటే అంటే కొన్ని షోస్ కి వాళ్ళే ఫిక్స్ అయిపోయారు. అవును. అలా మిమ్మల్ని ఎప్పుడైనా ఆ షోస్ కి మీరే చేయాలి అనే ఎగ్జాంపుల్ వస్తుంది, లేకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది, ఇలాంటి వాటికి ఎప్పుడైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు? నన్ను అప్రోచ్ అయ్యారు, బట్ నాట్ యాజ్ అన్ యాంకర్. నేను ఇన్ఫాక్ట్ మల్లమాలకి 2021 టైంలో అనుకుంటా, అంతే 2021 టైంలో నువ్వు రెడీ నేను రెడీ వాజ్ మై లాస్ట్ షో విత్ యాంకర్ రవి. అది స్టార్ మహిళా స్లాట్ లో వచ్చింది. సో ఆ షో బాగానే వెళ్ళిందండి, ఒక 5-6 months కంటే ఎక్కువ వెళ్ళింది.
వెళ్ళిన తర్వాత దెన్ అగైన్ దాని తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీకి పార్టిసిపెంట్ గా ఇలా అడిగారు. సో జస్ట్ లైక్ ఎవ్రీ పార్టిసిపెంట్ వచ్చి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదండి. ఇఫ్ ఐ వాంట్ టు బి అన్ యాంకర్ మేబీ వెల్కమ్. ఒకవేళ రెగ్యులర్ గా గెస్ట్లు వచ్చే ప్రోగ్రామ్ అంటే ఏదో అప్పుడప్పుడు కుదిరినప్పుడు గెస్ట్ లాగా వచ్చి వెళ్తా కానీ, బట్ యాజ్ అన్ యాంకర్ మేబీ ఐ వాంట్ టు డూ ఇట్, లేదంటే లేదు అని చెప్పని అనుకున్నాను. సో దే నెవర్ రీచ్డ్ అవుట్ టు మీ యాంకర్ లాగా, పార్టిసిపెంట్ లాగా అడిగారు. బట్ అది కుదరలేదు, ఎందుకో టైమింగ్ లేకో ఎందుకో తెలియదు కానీ.